జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. ఆ చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. అధికారంలో ఉన్నవారు కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించడం అనేది ఇవాల్టి రోజుల్లో సర్వసాధారణమైపోయింది. తమ చేతిలో పెత్తనం ఉంది కదా అని విశృంఖలంగా నిర్ణయాలు తీసుకోవటం రివాజైంది. అయితే రాజకీయ వ్యవస్థ దారి తప్పి వ్యవహరిస్తే వారి దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి న్యాయ వ్యవస్థ సహా అనేక వ్యవస్థలు ప్రపంచంలోనే ఎంతో పటిష్టమైన మన భారతీయ ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని అనిపిస్తే ఆ తప్పు జరగకుండా అడ్డుకోవడంపై విపక్షాలు దృష్టి పెట్టకుండా మేమొచ్చాక అలా చేస్తాం ఇలా చేస్తాం అని బెదిరించడం ఇవాళ మామూలైపోతోంది. టైం మిషన్ లో ఆ పరిస్థితుల్ని వెనక్కు తీసుకెళ్తాం అని హెచ్చరించడమూ జరుగుతోంది. ఈ విషయంలో పాలక విపక్షాలకు తేడా ఉండటం లేదు. ఒకరు బెదిరించేవారైతే మరొకరు ఆ బెదిరింపుల్ని కూడా తమ రాజకీయానికి వాడుకునేవారే. ఇలాంటి పరిస్థితుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు దారుణ పతనం దిశగా నడుస్తున్నాయనే భయం ఆలోచన పరుల్లో కలుగుతోంది. ఈ పెడపోకడల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పార్టీలు అధికారంలో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతిపక్షంగా పోరాడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. భారత రాష్ట్ర సమితి వారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. ఇలాంటి సమీకరణాలు అన్నింటినీ కాసేపు పక్కన పెట్టండి. ఎవరు పాలకులు ఎవరు ప్రతిపక్షాలు అనే సంగతి కాసేపు మరిచిపోండి. కథల్లాగా ముందుగా రెండు ఉదాహరణలు చెప్పుకుందాం. ఒకటో ఉదాహరణ, ఒక ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెట్టుబడిదారుల్ని ఆహ్వానిస్తున్నాం, వారికి భూములిస్తాం, రాయితీలిస్తాం, రండి వ్యాపారం చేసుకోండి, మా వాళ్లకు ఉద్యోగాలివ్వండి చాలు అని ప్రకటించింది. ప్రతిపక్షం కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉన్న పార్టీ. ఈ పెట్టుబడుల వ్యవహారంలో అవినీతి జరుగుతోంది, పాలకపక్షం అవినీతికి పాల్పడుతోంది. ఈ ప్రభుత్వ పదవీకాలం ముగిశాక తర్వాత మళ్లీ మేమే అధికారంలోకి వస్తాం, అప్పుడు మీకిచ్చిన భూములన్నీ వెనక్కి లాక్కుంటాం, మీ తాట తీస్తాం అని వారు ప్రకటించారనుకోండి. అప్పుడు ఆ పెట్టుబడిదారుడు ఏం చేస్తాడు? పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాడు. విపక్షాల వల్ల నష్టం జరుగుతుంది అని సాధారణంగా మనం అనుకుంటాం. అది నిజమే. కానీ అలాంటి నిర్ణయానికి వచ్చే ముందు నిజమైన పెట్టుబడిదారుడు కొంత రీసెర్చ్ చేస్తాడు. విపక్షాలు ఇలా బెదిరిస్తున్నాయి గాని నిజంగా అలా చేస్తారా అని ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తాడు. వారికి నిజంగానే అధికారంలోకి వచ్చేంత పరిస్థితుల్ని తిరగరాసేంత బలం ఉన్నదా అనే సంగతి కూడా క్రాస్ చెక్ చేస్తాడు. విపక్షం అలాగే చేస్తుందని, ఎందుకంటే ఇప్పుడున్న పాలకపక్షం కూడా అదే రీతిలో గత ప్రభుత్వం చేసిన డీల్స్ ను వెనక్కు మళ్లిస్తున్నదని, కాబట్టి వారు కూడా మళ్లీ ప్రతీకారం తీర్చుకుంటారని అతనికి అర్థమైందని అనుకోండి. అన్నీ బెదిరింపుల ప్రకారం కన్ఫర్మ్ అయితే అప్పుడిక చేసేదేముంది? పెట్టుబడులు పెట్టకుండా వెనక్కి తగ్గుతాడు అని మనం అనుకుంటాం. నిజమే, సాధారణ వ్యాపారవేత్త అలాగే చేస్తాడు. కానీ తెలివైన వ్యాపారి చేసే పని అది కాదు. ఉన్న ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలను వాడుకుని వ్యాపారం ప్రారంభిస్తాడు. పొందగల అడ్వాంటేజీలన్నీ పుచ్చుకుంటాడు. ప్రభుత్వ పదవీకాలం ముగిసి మరో పార్టీ వచ్చేలోగా తన పెట్టుబడికి మించిన లాభాలన్నీ గిట్టుబాటు అయ్యేలాగా వ్యాపారం ప్లాన్ చేసుకుంటాడు. ఒప్పందాలను తదనుగుణంగా తయారు చేసుకుంటాడు. ఒకవేళ ప్రభుత్వం మారితే బెదిరించినట్టుగా వేధిస్తే వ్యాపారాన్ని అక్కడికే వదిలేసి ఉద్యోగులను గాలికొదిలేసి తాను లాభం దండుకోవటం ఎటూ పూర్తయింది గనుక దుకాణం సర్దుకొని వెళ్లిపోతాడు. ప్రభుత్వం మారకపోతే తాను లాభాలు దండుకోవటాన్ని కంటిన్యూ చేస్తాడు. పెట్టుబడిదారులు సాధారణమైన వారైనా తెలివైన వారైనా విస్తృత ప్రయోజనాల దృష్ట్యా చూసినప్పుడు రాష్ట్రానికి మాత్రం నష్టమే జరుగుతుంది. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్ల కాశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటల కాశపడి ఆ ల్యాండ్ ఒక ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. ఇక రెండో ఉదాహరణ,
ఉన్నత స్థానంలో ఒక ప్రభుత్వోద్యోగి ఉన్నాడు. పోలీసు శాఖ కావచ్చు, ఏ ఇతర కీలకమైన శాఖ అయినా కావచ్చు. అధికారంలోకి వచ్చిన పార్టీ ఎలా చెబితే అలా పనిచేయక తప్పదు. ఆ మాటకొస్తే ఎవరు అధికారంలోకి వచ్చినా తాము ఎలా చెబితే అలా పనిచేసే అధికారులు మాత్రమే కీలక స్థానాల్లో ఉంటారు. విపక్షానికి చేరువైన అధికారులుగా ముద్రపడిన వారు లూప్ లైన్లలో కాలం వెల్లదీస్తూ ఉంటారు, లేదా వారి మీద ఏదో ఒక నెపం మీద సస్పెన్షన్ వేటులు పడి ఉంటాయి. కీలక స్థానంలో ఒక అధికారి ఉన్నారు కదా, మరి ఆయన మీద విపక్షానికి చెందిన వారు కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు. అధికార పార్టీకి తొత్తుల్లాగా పనిచేస్తారా, మీకు ఆత్మాభిమానం లేదా అని నానా బూతులు తిడుతుంటారు. ఆ అధికారులు తమకు కిట్టని పని చేసినప్పుడు గాని, తమను ఇబ్బంది పెట్టినప్పుడు గాని విపక్ష నేతలు బెదిరింపుల్లో రెచ్చిపోతారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే, అప్పుడు మీరు సప్త సముద్రాల అవతల దాక్కుని ఉన్నా సరే వెతికి మిమ్మల్ని పట్టుకుని తీసుకువస్తాం, నడి బజార్లో మీ బట్టలుడదీయించి కొడతాం అని బెదిరిస్తారు. లేదా మీ జాతకాలన్నీ రెడ్ బుక్ లో రాస్తున్నా మేం అధికారంలోకి రాగానే మీ భరతం పడతా, మీ అంతు తేలుస్తా అని కూడా హెచ్చరించగలరు. అడ్డుపడ్డొద్దు, పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా. చెప్పినట్టే అధికారం చేతులు మారితే అధికారుల్ని వేధించడం కూడా గ్యారంటీ అని అనేక దృష్టాంతాలు నిరూపిస్తుంటాయి కూడా. ఇలాంటి నేపథ్యంలో ఏ అధికారి అయినా ఏం చేస్తారు? కీలకమైన స్థానాల్లో ఉండాలంటే అధికార పార్టీకి కొమ్ముకాయక తప్పదు. అందుచేత విపక్ష నాయకులకు టార్గెట్ కాక కూడా తప్పదు. అధికారం చేతులు మారితే ఇక తన కెరీర్ శంకరగిరి మాన్యాలు పట్టిపోతుందనే తెలివి వారికి తప్పకుండా ఉంటుంది. అనివార్యమైన గతిలేని పరిస్థితుల్లో వారు ఉంటారు. అలాంటప్పుడు ఆ అధికారి ఏం చేస్తారు? తన కెరీర్కు ఇప్పుడు పదవిలో ఉన్న 5 ఏళ్లు మాత్రమే ఆఖరి అవకాశమని తెలిసినప్పుడు ఆ ప్రభుత్వ పదవీకాలం ముగిసేలోగా తన యావత్ జీవితానికి సంబంధించిన సంపాదన మొత్తం పూర్తి చేసేయాలని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం ప్రారంభిస్తారు. ఎటు అధికారం ఏదో ఒకనాటికి చేతులు మారక తప్పదు. అలా జరిగితే తనకు జీతం తప్ప గీతం దక్కని అప్రాధాన్య పోస్టులే ఉంటాయనే క్లారిటీ వారికి ఉంటుంది. తత్ఫలితంగా అందిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటూ ఎడాపెడా దోచుకోవటం మొదలు పెడతారు. ఇలా జరిగినప్పుడు కూడా నష్టం జరిగేది ఎవరికి? రాష్ట్ర ప్రజలకే. అధికారుల దోపిడీకి, అవినీతికి బలయ్యేది ఎప్పుడు కూడా ప్రజలే. అలాగే నష్టం వాటిల్లేది ప్రభుత్వ ఖజానాకు మాత్రమే. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఇలాంటి దుస్థితే. తాజాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి నానా బీభత్సమైన రచ్చ జరుగుతోంది. ఏఐ రూపంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏవి నిజాలో ఏవి అబద్ధాలో అర్థం కాని ఫోటోలు, వీడియోలతో విపరీతమైన అనుకూల ప్రతికూల ప్రచారం జరుగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ బట్టి విక్రమార్క చెబుతున్నారు. కాంగ్రెస్ ఏం మాయ చేసినా సరే అక్కడ స్థలాలు ఎవ్వరూ కొనవద్దని, మరో 3 ఏళ్లలో తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ స్థలాలన్నీ వెనక్కి లాక్కుంటామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. అదే మాదిరిగా ఏపీ విషయానికి వస్తే విశాఖలో సాగర తీరంలో అత్యద్భుతమైన స్థలాన్ని కేవలం ఒక షాపింగ్ మాల్ కోసం లులు సంస్థకు ఇచ్చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వం. జగన్ రాగానే దాన్ని వెనక్కు లాక్కున్నారు. ఇప్పుడు బాబు సర్కారు వచ్చాక మళ్లీ అదే స్థలాన్ని లులుకు ధారాదత్తం చేసింది. మళ్లీ తాము అధికారంలోకి రాగానే ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంటాం అని, అనుమతులు రద్దు చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వ్యవహారాలు రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపిస్తాయి? పెట్టుబడిదారులు రారు, వచ్చినా ఎంత త్వరగా రాష్ట్రాన్ని దోచుకోగలం అని మాత్రమే ఆలోచిస్తుంటారు తప్ప పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లేంత ఫోకస్తో పనిచేయరు. 2 రాష్ట్రాలను కూడా పతనం దిశగా నడిపించే ఇలాంటి రాజకీయ పోకడలు ఇప్పుడు శృతిమించుతున్నాయి. అధికారుల్లో కూడా మనం పైన చెప్పుకున్న పరిస్థితే. కాంగ్రెస్, తెలుగుదేశం సర్కారులకు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులందరికీ పరిస్థితుల్లో తేడా వస్తే తమ పరిస్థితి ఏంటో స్పష్టత ఉంది. వారు నిజాయితీగా ఎందుకు పనిచేస్తారు? నిజానికి ఏపీలో చిత్రమైన పరిస్థితి ఉంది. తెలంగాణలో కేటీఆర్ బెదిరిస్తున్నట్టుగా ఏపీలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బెదిరింపులు చేయటం లేదు. సైలెంట్ గానే ఉన్నారు. కానీ వారి మీద అలాంటి నిందలు వేస్తూ అడ్వాంటేజీ తీసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నారా లోకేష్ మాటలను గమనిస్తే తమ ప్రభుత్వ చేతగానితనం ఎక్కడ బయటపడినా సరే దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయడానికి వారు ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ ఏమంటున్నారంటే, మేము రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ వైసీపీ నాయకులు ఆ పెట్టుబడులను అడ్డుకుంటున్నారు అని ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. దీనికి రుజువేమిటి? వారు ఏ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నిస్తుండగా వైసీపీ నాయకుల్లో ఎవరు ఏ రీతిగా అడ్డం పడ్డారో వారు ఆధారాలతో చెప్పగలరా? అలాంటి ప్రశ్న ఎదురైతే గనుక మా వద్ద ఆధారాలున్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతాం అనే అత్యంత పేలవమైన చెత్త ప్రకటనలతో నాయకులు బుకాయిస్తారు. అడ్డుపడ్డొద్దు, పడితే ఎర్ర బుక్ లో మీ పేరు ఉంటుందని ఈ సభాముఖంగా వైకాపా నాయకులు నేను హెచ్చరిస్తున్నా.
వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఉంటే గనుక ఏ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి తమ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో ప్రజలకు చెప్పాలి. కృషి అనగా ఆ సంస్థ ప్రతినిధులను వారి ఆఫీసుకు వెళ్లి కలవటం, శాలువాలు కప్పడం, బొబ్బిలి వీణలను, వెంకటేశ్వర స్వామి బొమ్మలను, అరకు కాఫీ ప్యాకెట్లను గిఫ్టులు ఇవ్వటం, ఫోటోలు దిగి వచ్చేయటం కాదు. అంతకు మించి అడుగు ముందుకు పడిందని ప్రజలకు నిరూపించాలి. మేం కలిశాం, ఆ సంస్థ మన రాష్ట్రానికి వచ్చేస్తోంది అని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో చాటుకోవటము, తమ అనుకూల మీడియాతో డప్పు కొట్టించుకోవటం మాత్రమే కాదు, కనీసం ఆ సంస్థ తమ అధికారిక వెబ్సైట్ లో గాని సోషల్ మీడియాల్లో గాని తన నాయకులతో భేటీకి ఒక అచీవ్మెంట్ ప్రకటించుకున్నదా? ఏపీలో పెట్టుబడుల గురించి ప్రతిపాదనలు వచ్చాయని, కనీసం తమ సంస్థ వాటి గురించి ఆలోచిస్తున్నదని అధికారికంగా ప్రకటించిందా? లేదా ఏపీలో పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా చెప్పిందా? అలా జరిగితేనే అడుగు ముందుకు పడినట్టు లెక్క. ఆ దశకు వచ్చిన తర్వాత ప్రతిపక్షం వాళ్ళు ఎలాంటి కుట్రలు చేస్తే ఆ పెట్టుబడులు రాకుండా ఆగిపోయాయో కూడా చెప్పాలి. లేఖ రాశారా? ఫోను చేశారా? ఎలా బెదిరించారు? ఏం ఆధారాలున్నాయి? తేల్చాలి. అదేమీ లేకుండా గాలివాటుగా తామేదో డాంబికంగా ప్రకటించుకున్న సంస్థలు రాష్ట్రానికి ఎప్పటికీ వచ్చే ఉద్దేశం కనబరచకపోతే అదంతా విపక్షాల కుట్ర అని చాటేస్తే తమ చేతగానితనం చాటుకోవడమే అవుతుంది. ఇలాంటి బెదిరింపులకు వ్యవస్థలు గాడి తప్పటానికి తరుణోపాయం లేదా అంటే ఉంది. ముందుగా పార్టీల నాయకులకు చిత్తశుద్ధి ఉండాలి. సమాజ హితం పట్ల కాంక్ష ఉండాలి. ప్రభుత్వం చేస్తున్న పని తప్పు అనే అభిప్రాయం విపక్షానికి ఉంటే తాము అధికారంలోకి వచ్చాక ఏం చేస్తామో చెప్పి బెదిరించడం కాదు, అసలు ఆ తప్పు జరగనివ్వకుండా వారు పోరాడాలి. ప్రజా పోరాటాలు, న్యాయ పోరాటాలు అనేక మార్గాలు అందుకు ఉన్నాయి. ఒక పార్టీ అధికారంలోకి వచ్చినంత మాత్రాన రాష్ట్రం మీద వారికి గుత్తాధిపత్యం దక్కదు. అధికారం అనేది చక్రవర్తిత్వం కాదు. వారి నిర్ణయాలను అడ్డుకోవడానికి ప్రజాస్వామిక వ్యవస్థలో ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలి, పోరాడాలి, సాధించాలి. తమ పోరాటాల ద్వారా ప్రజల హృదయాలను కూడా గెలవాలి. ప్రభుత్వాలు చేస్తున్నది తప్పు అని సాధికారికంగా నిరూపించాలి. కానీ అలాంటి పని చేయకుండా ప్రభుత్వాలు కేవలం బెదిరింపుల మీదనే తాము మనుగడ సాగించాలని అనుకోవటం దారుణం. రాజకీయ పార్టీలు వ్యక్తిగత శత్రువుల్లాగా మారిపోయి ఇలాంటి దూషణలకు, నిందలకు, బెదిరింపులకు దిగుతుండటం అనేది అత్యంత నిరాశాజనకమైన పరిస్థితి. నిబద్ధతతో, నిజమైన వ్యాపార దృక్పథంతో తన వ్యాపారం ద్వారా నలుగురికి మంచి జరగాలని, స్థిరమైన ఉపాధి ఇవ్వాలనే సదాలోచనతో వ్యవహరించే పెట్టుబడిదారులు కరువైపోతారు. ప్రభుత్వం ఉన్నత హోదాలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నందుకు తన వల్ల సమాజానికి, ప్రజలకు గరిష్ట మేలు జరగాలనే అధికారులు మాయమైపోతారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇలాంటి దుస్థితి వల్ల పతనం అవుతాయే తప్ప పురోగమించవు. ఆ స్పృహ అన్ని పార్టీలు కలిగి ఉండాలి.